ఈ సందర్భంగా ఈ వెబ్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం చాలా మంచిది. ఈ భీమా కోరేగావ్ కేసు గురించి మనం మాట్లాడే పద్ధతికి లేదా ప్రెస్ తర్వాత చాలా మంది మాట్లాడేదానికి చాలా తేడా ఉంది. భీమా కోరేగావ్ వైలెన్స్ కేసు అని మాట్లాడతారు. నువ్వు ఏ పత్రిక తిరిగేసినా భీమా కోరేగావ్ వైలెన్స్ అని కేసు మాట్లాడతారు తప్ప, అదేవిధంగా వీళ్ళంతా ముద్దాయిలు, మావోయిస్టులతో సంబంధం ఉంది, అందుకే ఈ కేసు పెట్టారని చాలా బలమైన ఒక అభిప్రాయాన్ని ప్రెస్ అది సమాజంలో ప్రచారం చేస్తూ ఉంది. మన ఇవాళ ఈ సోషల్ మీడియాలో కానీ మామూలుగా మాట్లాడే పద్ధతిన BK12 అని మాట్లాడతాము. కానీ B12 అనేది ప్లస్ అని మనం వేసుకోవాలి. ఎందుకని రీసెంట్గానే హనీ బాబును, అదేవిధంగా ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయన్ని, ఆ తర్వాత ఈ మధ్యనే మళ్ళీ నాగ్పూర్లో విప్లవ్ టేటుండే తర్వాత సురేంద్ర గాడ్గిల్ యొక్క జూనియర్ని కూడా ఇవాళ ప్రశ్నించి అరెస్ట్ చేసే సందర్భం కనబడతా ఉంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించి 2-3 విషయాలు కొంత వివరంగానే మనం మాట్లాడుకుందాం. ఈ కేసు మొట్టమొదట భీమా కోరేగావ్ సమావేశం ఎల్గార్ పరిషత్తో నిర్వహించిన తర్వాత మరుసటి రోజు దాడులు జరిగాయి, హింస పెరిగింది. కాబట్టి మొట్టమొదట FIR అనేది జనవరి 2, 2018లో ఈ RSS కార్యకర్తలు, నాయకులైన వారి ఇద్దరి మీద FIR అనేది నమోదు చేయడం జరిగింది. అంటే అక్కడ ఉండే దళితుల్లో ఒక అతను ఆ FIR దాన్ని వేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కానీ మహారాష్ట్ర గవర్నమెంట్ వారిని అరెస్ట్ చేయలేదు. తర్వాత సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ ద్వారా 3 నెలల తర్వాత జనవరి 8వ తారీఖున, లేదా జనవరి కాదు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత మార్చిలో అరెస్ట్ చేశారు, కానీ మళ్ళీ ఏప్రిల్లోనే వాళ్ళని విడుదల చేశారు. అంటే 1 నెల కూడా వాళ్ళిద్దరూ జైల్లో ఉండలేదు. వెంటనే ప్రభుత్వం పెద్దలు కలగజేసుకొని వారిని విడుదల చేశారు. తర్వాత జనవరి 8, 2018లో ఈ తుషార్ దొంగుడే అనే ఒక బిజినెస్ మ్యాన్ మళ్ళీ ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఆ కంప్లైంట్ FIR గా తీసుకొచ్చారు. ఇప్పటి ఈ FIR ద్వారానే ఈ కాన్స్పిరసీ థియరీ అనేది ప్రారంభమైంది. అంటే ఆయన ఇచ్చిన FIRలో సమాచారం ఏమిటి అంటే, ఆ ఎల్గార్ పరిషత్ సమావేశంలో ప్రసంగాలు అనేటివి రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి, మొత్తంగా ఈ దేశాన్ని కూలగొట్టడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారనే సమాచారం ఉంది. కాబట్టి అందరూ కూడా చాలా ఉద్రేకంగా మాట్లాడినారు. ఇది మొత్తంగా దేశం యొక్క భద్రతకే ప్రమాదం అనే పద్ధతిలో ఆయన కంప్లైంట్ తీసుకున్న తర్వాతనే ప్రభుత్వం, ముఖ్యంగా మహారాష్ట్ర ప్రభుత్వం, ఈ కాన్స్పిరసీ థియరీని ప్రవేశపెట్టింది ఈ కేసులో. ఆ తర్వాత ఏప్రిల్ 18 నుంచి దాడులు మొదలయ్యాయి. సరే, అంతకుముందు దళితుల మీద దాడులు జరిగాయి. ఆ దాడుల్లో మొత్తంగా 649 కేసులు పెట్టారు. ఈ మధ్యనే మొన్ననే, అంటే ఈ నెలలోనే 345 కేసులను మహారాష్ట్ర గవర్నమెంట్ విత్డ్రా చేసుకునింది. ఇంతకుముందు ప్రభాకర్ చెప్పినట్టు ఎంతమందినో లోపల అరెస్ట్ చేసి దళితులను, తర్వాత దీంతో సంబంధం ఉంది, హింసాత్మక సంఘటనల సంబంధం ఉందని చాలా కేసులు పెట్టారు. అయితే ఈ మధ్యనే మహారాష్ట్ర గవర్నమెంట్ సుమారుగా సగం కేసులను అది విత్డ్రా చేసుకునింది. బట్ ఏప్రిల్ 18 నుంచి దాడులు మొదలయ్యాయి. ఎవరి మీద దాడులు మొదలయ్యాయి? ఈ ఎల్గార్ పరిషత్తుల్లో పాల్గొన్న వాళ్ళ మీద మొదట ఈ దాడులు ప్రారంభించారు. ఆ తర్వాత మళ్ళీ ఏప్రిల్ నుంచి మే మొత్తం 2 నెలలు మొత్తం ఈ భీమా కోరేగావ్ కేసు గురించి మొత్తం మీడియా ఒక
పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ఈ మావోయిస్టులు అనే వాళ్ళు ఈ ఎల్గార్ పరిషత్ను ఆర్గనైజ్ చేసినారని, ఈ ఎల్గార్ పరిషత్ అనేది పరోక్షంగా ఒక ఫ్యాసిస్ట్ వ్యతిరేక ఒక కూటమిగా తయారవుతుంది అని, కాబట్టి ఈ వాళ్ళందరూ కలిసి కూడా ఇవాళ ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నారని, ఒక మోడీని హత్య చేయడానికి కూడా ఒక కుట్ర పన్నారని ఒక పెద్ద విష ప్రచారాన్ని మొత్తం మీడియా నెత్తినేసుకునేది. ఆ తర్వాత మళ్ళీ మొత్తంగా తర్వాత జూన్లో మొదలయ్యాయి దాడులు. అదేవిధంగా మీరు అందరి ఇళ్ళ మీద, వరవరరావు ఇంటి మీద, తర్వాత సుధా భరద్వాజ్ ఇంటి మీద, తర్వాత రోనా విల్సన్ మీద అన్ని ఇవాళ ఎవరైతే అరెస్ట్ అయినారో వాళ్ళ ఇళ్ళ మీద దాడులు జరిగి అక్కడ ఉంటే కంప్యూటర్లను, డిస్క్లను, తర్వాత పెన్ డ్రైవ్లను, హార్డ్ డిస్క్లను అన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ ఒక కథ, పెద్ద కథ ప్రచారం చేయడం మొదలైంది. ఎప్పుడైతే ఈ వరవరరావు తర్వాత ఈ 5 మంది రొమ్మిలా థాపర్ వాళ్ళని మేధావులు, ఇంకా కొంత 4 మంది మేధావులు కలిసి సుప్రీంకోర్టులో ఈ కేసు సంబంధించి వాళ్ళకి బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్ వేశారు. మీరందరికీ గుర్తే ఉండింటుంది, మేము కూడా ఆ రోజు ప్రత్యక్షంగా సుప్రీంకోర్టులో ఉన్నాం. మొత్తం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేంబర్ కిక్కిరిసిపోయింది, నిలబడడానికి కూడా స్థలం లేదు అక్కడ. సరే, వాదనలు లేసాయి. చాలా ప్రసిద్ధులైన లాయర్లు, అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లాయర్లు, ప్రజల వైపు నుండి నిలబడే లాయర్లు, హక్కుల కోసం పోరాడే లాయర్లు అందరూ కూడా ఆ రోజు చీఫ్ జస్టిస్ చేంబర్ లో ఉన్నారు. ఇందిరా జైసింగ్, తర్వాత ప్రశాంత్ భూషణ్, అదేవిధంగా ఇందిరా గోవర్, అదేవిధంగా మొత్తం దేవ్, చాలా మంది ఎవరైతే ఇంతకుముందు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా ప్రజల హక్కులను కాపాడడానికి ప్రయత్నిస్తూ సఫలీకృతమైన వాళ్ళందరూ కూడా ఆ రోజు ఈ కేసు గురించి వాదించడానికి మొదలుపెట్టినారు. అయితే విచిత్రంగా ఏమిటి అంటే, సరే వీళ్ళకి బెయిల్ ఇవ్వాలి, వీళ్ళని విడుదల చేయాలి అనే ఒక ప్రేయర్ అయితే ఉంది, కానీ మెయిన్గా ఒక ప్రేయర్ ఏం చేశారు అంటే ఈ కేసును సిట్ ద్వారా పరిశోధన చేయించాలని ఒక ప్రేయర్ సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. అది ఎందుకు వచ్చింది అంటే, మహారాష్ట్ర గవర్నమెంట్ ఎన్ఐఏ కాదు అప్పటికి, మహారాష్ట్ర గవర్నమెంట్ మొత్తంగా అందరినీ ఈ కేసులలో ఇరికించే పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ కేసులో ఎంతమందిని అరెస్ట్ చేస్తుందో తెలియదు. అయితే ఈ అరెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ ఎల్గార్ పరిషత్తో సంబంధం లేదు. అసలు ఆ మీటింగ్ జరుగుతున్న సందర్భంలో కూడా వాళ్ళు పాల్గొనలేదు. కాబట్టి వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం అనేది చాలా అన్యాయము. కాబట్టి వాళ్ళని విడుదల చేయాలి అని డిమాండ్ కాదు, ఒక ప్రేయర్ చేశాం. ఎందుకంటే కోర్టులను మనం డిమాండ్ చేయలేదు, ఎప్పుడు దాన్ని అడుక్కోవాల్సిందే. అయితే సుప్రీంకోర్టులో మళ్ళీ ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఈ కేసును మహారాష్ట్ర గవర్నమెంట్ ఆధ్వర్యంలో కాకుండా సుప్రీంకోర్టే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, సిట్ అంటుంటాం మామూలుగా, ఈ సిట్ ద్వారా పరిశోధన దర్యాప్తు కొనసాగించాలని ఒక డిమాండ్ ముందుకు పెట్టారు. అదే పద్ధతిలో ఇంకొక అక్కడ ఉన్న చంద్రచూడ్, అంటే ఆ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత 2 జడ్జీలు మెజారిటీ, ఒక జడ్జి మైనారిటీ. ఆ సందర్భంలో ఆ మొత్తం ఆర్గ్యుమెంట్ సందర్భంలో చంద్రచూడ్ మాట్లాడిన మాట ఏమంటే, ఇది డిసెంట్కి సంబంధించినది కాబట్టి డిసెంట్ అనేది లేకుంటే ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు. మీరు డిసెంట్ను లేకుండా చేసేస్తే ఈ ప్రజాస్వామ్యం బద్దలైపోతుంది అని ఆయన ఒక మాట మాట్లాడినారు. అందరం చాలా సంతోషించాం, ఎంత పవర్ఫుల్గా సుప్రీంకోర్టు మాట్లాడింది ఈ విషయంలో. అయితే ఆ తర్వాత జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్ మనం పరిశీలిస్తే చాలా విచిత్రంగా సుప్రీంకోర్టు ఏం చెప్పారు ఆ జడ్జీలు అంటే, ఈ కేసు డిసెంట్కి సంబంధించింది కాదు, మేము పొలిటికల్ డిసెంట్ని మేము ఒప్పుకుంటాం, అదేవిధంగా డెమోక్రసీకి చాలా అవసరం పొలిటికల్ డిసెంట్ అనేది. అయితే ఇది పొలిటికల్ డిసెంట్ కాదు, ఇది క్రిమినల్ యాక్టివిటీ అని ఆ రోజు భారత ప్రభుత్వం తరపున వాదించిన లాయర్లు, అంటే అటార్నీ జనరల్ కానీ సొలిసిటర్ జనరల్ కానీ సుప్రీంకోర్టు ముందు పెట్టారు. మెజారిటీ జడ్జెస్, అంటే 2 జడ్జెస్ కూడా జడ్జిమెంట్లో ఇదే రాస్తూ, కాబట్టి ఈ కేసు అనేది అది పొలిటికల్ డిసెంట్కి సంబంధించి, పౌర హక్కులకు సంబంధించి కాదు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి కాదు, ఫ్రీడమ్ ఆఫ్ డిసెంట్ గురించి కాదు, ఇది ఒక క్రిమినల్ యాక్టివిటీ గురించి. కాబట్టి ఈ కేసును చాలా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తూనే
సిట్ అవసరం లేదని అభిప్రాయం. సిట్ అని ఎందుకు డిమాండ్ చేశారని ఒక అనుమానం వస్తుంది మనకు. ఎందుకు ఆ రోజు ఊరికి కేవలం మనం ఆ రిట్ పిటిషన్ లో వీళ్ళని బెయిల్ మీద రిలీజ్ చేయాలి అని మనం అడగొచ్చు. కానీ ఎందుకు సిట్ అంటే సిట్ మీద కొన్ని నమ్మకాలు మనకు ఏర్పడినాయి. న్యాయవాదులందరికీ కూడా, లేదా ఈ హక్కులకు సంబంధించి వాదిస్తున్న నాయకులందరికీ కూడా సిట్ అంటే ఆ రోజు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సుప్రీంకోర్టే నియమిస్తాం. సుప్రీంకోర్టు ఒక సిట్ ని ఏర్పాటు చేసి ఆ సిట్ ఆధ్వర్యంలోనే ఆ కేసు యొక్క దర్యాప్తు కొనసాగుతుంది. ఆ దర్యాప్తును కూడా ప్రతి క్షణము లేదా కొన్ని రోజుల తర్వాత సుప్రీంకోర్టు సమీక్షించి మళ్ళీ తదుపరి దర్యాప్తు ఎలా చేయాలనే దాని మీద, ఇది మీ అందరికీ తెలుసు, ఇస్రాన్ జహాన్ కేసులో సుప్రీంకోర్టు సిట్ వేసింది, చాలా సందర్భాల్లో కూడా సిట్ వేసింది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఈ న్యాయవాదులందరూ కూడా ఈ సిట్ ద్వారా దర్యాప్తు జరిపించాలి అనే దాన్ని ఇద్దరు జడ్జీలు, మెజారిటీ జడ్జెస్ ఒప్పుకోలేదు. కానీ చంద్రచూడ్ సిట్ వేస్తే బాగుంటుందని ఆయన డిసెంటింగ్ జడ్జిమెంట్ కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోరు. కాబట్టి ముఖ్యంగా హక్కుల గురించి మాట్లాడుతున్నప్పుడు హక్కులు కాదు ఇక్కడ సమస్య. ఇది ఒక క్రిమినల్ యాక్టివిటీకి సంబంధించింది, కేవలం మామూలు క్రిమినల్ యాక్టివిటీకి సంబంధించింది కాదు. ఇది ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీకి సంబంధించింది. టెర్రరిస్ట్ యాక్టివిటీకి మాత్రమే సంబంధించి కాదు, ఇది మొత్తంగా దేశ భద్రతకు, దేశ సమర్థనకు సంబంధించిన విషయం. అంతేకాక ఒక కాన్స్పిరసీ అనేది ఉంది. ఎందుకంటే రికార్డులు సబ్మిట్ చేసినారు వాళ్ళు, ప్రాసిక్యూషన్ వాళ్ళు. అప్పుడు ఆ దాంట్లో చూసిన తర్వాత ఇది మోడీని చంపడానికి ఉద్దేశించబడిన ఒక కాన్స్పిరసీ జరుగుతుందని మాకు అనుమానం ఉంది. కాబట్టి దీని మీద మహారాష్ట్ర గవర్నమెంటే దర్యాప్తు కొనసాగిస్తుంది. సిట్ యొక్క అవసరం లేదు అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మనం చాలా ఎక్స్పెక్ట్ చేసినాం, సుప్రీంకోర్టు చాలా మంచి జడ్జిమెంట్ ఇస్తుంది. అందులో కాకుండా మొత్తం నిష్ఠాతులైన న్యాయవాదులందరూ కూడా సుప్రీంకోర్టు ముందు నిలబడ్డారు. అంటే అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా చాలా మేధావులు, హక్కుల కార్యకర్తలు, వివిధ రంగాల్లో పనిచేస్తూ మొత్తం ప్రజలకు దగ్గరగా ఉంటూ ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడంలో తమ యొక్క శక్తిని, కృషిని చేస్తున్న సందర్భం. కానీ కోర్టుకి ఇవన్నీ ఏం సంబంధం లేదు. ఇది వీళ్ళు ఎంత నిష్ఠాతులు, ఎంత నిపుణులు, తర్వాత ఎంత మేధావులు అనేది కాదు, వీళ్ళని ఒక క్రిమినల్స్ గానే అది అర్థం చేసుకుందని మనం అనుకోవాలి. అదేవిధంగా మొత్తంగా తర్వాత ఈ కేసు చివరికి ఏం చెప్పారు అంటే, సరే వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేయొద్దు, హౌస్ అరెస్ట్ లో పెట్టండి అని. హౌస్ అరెస్ట్ అయినా లేదా అరెస్ట్ అయినా, అరెస్ట్ మామూలు జైల్లో ఉండడం వేరు, ఇంట్లో అరెస్ట్ అయి ఉండడం వేరు. ఆయన మొత్తం అరెస్ట్ అయిన సవరికి సమాజం నుంచి డిస్కనెక్ట్ కావాలి. బంధువులతో, ఇంట్లో సభ్యులతో కలిసి ఉండొచ్చేమో కానీ నీవు సామాజిక కార్యక్రమాలు చేయడానికి వీల్లేదు, బయటికి వెళ్ళడానికి వీల్లేదు, తర్వాత నీ రాజకీయ అభిప్రాయాలు ప్రచారం చేసుకోవడానికి లేదు. ఏదంటే హౌస్ అరెస్ట్ ఇన్ అదర్ సెన్స్ ఇట్ ఈస్ ఆల్సో ఏ కన్ఫైన్మెంట్. కాబట్టి ఈ విధంగా మొత్తం హౌస్ అరెస్ట్ చేసి మొత్తం తర్వాత మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఒక విచిత్రమైన సంఘటన అంటే ఆనంద్ తేల్తుండే గౌతమ్ నవలాకి సంబంధించి మొదట గౌతమ్ నవలాక ఇంటీరియం బెయిల్ తీసుకున్నారు. ఆ ఇంటీరియం బెయిల్ తీసుకున్న తర్వాత మొత్తం ఈ కేసు క్వాష్ కోసం వేశారు. ఆ క్వాష్ తర్వాత కూడా దాన్ని సఫలీకృతం కాలేదు. చివరికి మొత్తం 2020 ఏప్రిల్ 14న వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఇంటి బెయిల్ కోసము సుప్రీంకోర్టు అన్న మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. You have enjoyed the luxury of house arrest. So what the Supreme Court said, you have enjoyed the luxury of house arrest and no more you cannot enjoy this privilege and you come and immediately surrender to the court అని అది తీర్పు చెప్పడం. వాళ్ళు ఏప్రిల్ 14, 2020లో బాంబేకి వెళ్ళి ఎన్ఐఏ ముందు హాజరు కావాల్సిన పరిస్థితి. కాబట్టి సుప్రీంకోర్టు కనీసం ఒక మర్యాదపూర్వకమైన భాష కూడా వాడడం లేదు మేధావుల పట్ల. సుప్రీంకోర్టు మీరు ఎంజాయ్ చేసినారు లిబర్టీని, స్వేచ్ఛను, కాబట్టి ఇంకా ఎంతకాలం ఉండదు, మీరు పోయి సరెండర్ కావడం అన్న దాంట్లోనే మనకు చాలా విచిత్రమైన రోలు లేదా వైఖరి సుప్రీంకోర్టు ప్రదర్శించడాన్ని మనం చూడవచ్చు. కాబట్టి ఈ కేసు మొత్తంగా జడ్జిల వైఖరి ఏంటి అనేది మళ్ళీ మనం చివరిలో చెప్పుకోవచ్చు. కానీ ప్రధానంగా ఇవాళ మనం మధ్య చర్చ ఏంటి అంటే, ఎందుకు మన వాళ్ళకి ఇన్ని రోజులైనా బెయిల్ రావడం లేదు అని. నిజమే, చాలా సార్లు హైకోర్టులో, బాంబే హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేశారు, ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి.
ఎన్ఐఏ కోర్టులో కూడా పిటిషన్లు వేశారు, ఎన్ఐఏ కోర్టు కూడా తిరస్కరించింది, హైకోర్టు తిరస్కరించింది. కాబట్టి కొన్ని సిఆర్పిసి కొన్ని ఖచ్చితమైన నిబంధనలు పెట్టింది ఈ బెయిల్ ప్రొవిజన్స్ మీద. అంటే రైట్, బెయిల్ ఈజ్ ఏ రైట్ అని, అంటే బెయిలబుల్ అఫెన్సెస్ లో ఎప్పుడైనా సరే బెయిల్ అనేది రైట్ గా అక్యూజ్డ్ రైట్ అని చెప్పింది. నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ లో జడ్జి యొక్క డిస్క్రిప్షన్, విచక్షణ అధికారం మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ విశేషణ అధికారం అనేది కూడా ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుంది అంటే, ఒకవేళ ముద్దాయి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక నేరం చేస్తాడనే ఒక అనుమానం కానీ, లేదు ముద్దాయి సాక్ష్యాధారాలను రూపమవుతాడని కానీ, లేదా ముద్దాయి ఇంకొక రకమైన ఏదైనా న్యాయం జరగకుండా అడ్డుకుంటాడని కానీ, ఈ కొన్ని విషయాల్లో మాత్రము విశేషణ అధికారం ఉపయోగించి జడ్జీలు బెయిల్ ఇవ్వడమా లేదా అనేది నిర్ణయించుకుంటారు. ఆ విధంగానే వాళ్ళు వ్యవహరిస్తారు. అయితే ఇంకా కొన్ని నిబంధనలు, సేఫ్ గార్డ్స్ అంటాం మనం, బెయిల్లో ఉండే సేఫ్ గార్డ్స్ని 15 రోజుల కంటే మించకుండా లోపల ఉంచకూడదని, కొన్ని సందర్భాల్లో 30 రోజులు ఉంచవచ్చని, తర్వాత మ్యాక్సిమంగా ఛార్జ్ షీట్ వేసే 90 రోజులని ఛార్జ్ షీట్ వేయాలి. ఆ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత అతను వేయకపోతే ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాలనేది నిబంధన ఉంది సిఆర్పిసి. అయితే స్పెషల్ యాక్ట్స్ అంటే మన ఊపా చట్టం, అదేవిధంగా మహారాష్ట్ర ఆర్గనైజ్డ్ క్రైమ్స్ యాక్ట్, మోకా అంటారు దీన్ని, అదేవిధంగా నార్కోటిక్ డ్రగ్స్ యాక్ట్ అనేది ఇంకొకటి ఉంది. ఇవన్నీ స్పెషల్ లెజిస్లేషన్స్లలో కొంత ఈ కాలాన్ని, ఎంతకాలం అతన్ని ట్రయల్ విచారణ జరగకుండా ఉన్న సమయంలో అతన్ని ఎన్ని రోజులు మనం నిర్బంధంలో ఉంచుకోవచ్చు అనే అంశాలు చూస్తే దీనికి కొంత ప్రత్యేకంగా మినహాయింపులు ఇచ్చారు. ఊపా చట్టాన్ని మనం పరిశీలిస్తే మొత్తంగా 30 రోజులు లేదా 90 రోజులు పెట్టుకోవచ్చు, మ్యాక్సిమం 180 రోజులు పెట్టుకోవచ్చు. అయితే ఇవాళ మనకి 180 రోజులు అయిపోయింది, 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది, ఆయన బెయిల్ ఎందుకు ఇవ్వడం లేదని ఒక సందేహం మనలో ఉంది. అదేవిధంగా దీని మీద చాలా చర్చ కూడా జరుగుతూ ఉంది. మనం ఊపా చట్టంలోని బెయిల్ సంబంధించిన ప్రొవిజన్స్ గానే పరిశీలిస్తే మనకు దాంట్లో సెక్షన్ 45D5 అనేది ఈ బెయిల్ సంబంధించి చెప్తోంది. అయితే ప్రధానంగా దీంట్లో చెప్పే విషయం ఏమిటి అంటే, ఈ సాధారణ చట్టాలకు, క్రిమినల్ చట్టాలకు మాదిరి కాకుండా ఈ ఊపా చట్టంలో కొన్ని ప్రత్యేకమైన కండిషన్స్ పెట్టారు. మ్యాక్సిమం 180 రోజుల తర్వాత వాళ్ళకి బెయిల్ ఇవ్వాలి, కానీ దర్యాప్తు పూర్తి కాకుంటే మళ్ళీ కోర్టు పర్మిషన్తో దర్యాప్తు కొనసాగించడానికి అవకాశం కల్పించే ప్రొవిజన్స్ కూడా ఈ ఊపా చట్టంలోనే ఉన్నాయి. అయితే మనం అందరం కూడా ఈ కాలాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఇంతకాలం ఎందుకు పెట్టుకున్నారు? మామూలు 180 రోజుల తర్వాత బెయిల్ ఇవ్వాలి కదా, లేదా మానవతర దృక్పథం మన మాట్లాడుతున్న దృక్పథం ఇవ్వాలి కదా, ఇంతకాలం పెట్టుకోవడం అనేది మొత్తంగా వీళ్ళు పనిష్మెంట్ అనుభవిస్తున్నారు. కాబట్టి చాలా మంది మనం మాట్లాడుతున్నదే ప్రాసిక్యూషన్ ఇస్ ఎ పనిష్మెంట్ అనే, ప్రీ ట్రయల్ ప్రాసెస్ లోనే వీళ్ళు పనిష్మెంట్ ఎదుర్కొంటున్నారు. అయితే దీంట్లో ఇంకొక చాలా ముఖ్యమైన అంశం ఏమిటంటే, మనం ఇవాళ ఈ బెయిల్కి సంబంధించి తెలుసుకోవాల్సింది, ఈ బెయిల్ ఇచ్చే ముందే ముద్దాయి నేరం చేశాడా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. మామూలు సాధారణంగా క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ట్రయల్ తర్వాత ముద్దాయి నేరం చేశాడా లేదా అనేది నిర్ణయం అవుతుంది, ఆ తర్వాత శిక్ష విధించడం అని జరుగుతుంది. కానీ ఈ ఊపా చట్టం వచ్చేసరికి ప్రీ ట్రయల్ ప్రాసెస్లోనే, అంటే బెయిల్ ఈజ్ ఎ ప్రీ ట్రయల్ ప్రాసెస్, అంటే విచారణ కంటే ముందు జరిగే ప్రాసెస్. కాబట్టి ఈ ప్రీ ట్రయల్ ప్రాసెస్లోనే ముద్దాయి నేరం చేశాడా లేదా అని నిర్ణయించుకొని బెయిల్ ఇవ్వాలి. ఒకవేళ అతడు నేరం చేశాడని జడ్జి సంతృప్తి పడినా, లేదా నేరం చేయలేదని సంతృప్తి పడాల్సిన అవసరం ఉంది. ఈ 2 కండిషన్ల మీదనే బెయిల్ ఇవ్వడం అనేది జరగాలి అనేది ఊపా చట్టంలోనూ ఇతర చట్టాల్లో కూడా చాలా స్పెసిఫిక్ గా ఉంది. మోకా చట్టంలో కూడా ఇలాంటిదే ఉంది. అదేవిధంగా మహారాష్ట్ర ఆర్గనైజ్డ్ క్రైమ్స్ యాక్ట్ లో కూడా ఇదే విధమైన ప్రొవిజన్ ఉంది.
ఇది కూడా ఈ ఉపా చట్టంలో తీసుకొచ్చి పెట్టారు. గతంలో టాడా పోడాల నుంచి తీసి ఇక్కడ వచ్చే అమెండ్మెంట్ అది తీసుకొచ్చారు 2008 తర్వాత. అంటే మరి ఎలా ఇది జడ్జి ఏ ఏ సాక్ష్యాధారాలుగా మామూలు సాక్ష్యాధారాలను బట్టి నేరం చేశాడా లేదనేది మనం నిర్ణయించుకోవాలి. కానీ మొత్తం మొదటనే బెయిల్ ఇవ్వడానికే నేరం చేశాడా లేదా అనే ఒక ప్రొవిజన్ అనేది మొత్తంగా న్యాయ విచారణ వ్యవస్థ లేదా క్రిమినల్ జస్టిస్ సిస్టానికే, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్కే ఇది వ్యతిరేకమని చాలా మంది మాట్లాడుతున్నారు. అది వాస్తవం కూడా. ఎందుకంటే నేరం చేసిన వాళ్ళు న్యాయ వ్యవస్థలో లేదా క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఈజ్ ఇన్నోసెంట్ అని ఒక ప్రిజంప్షన్ ఉంది. ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అంటారు. కాబట్టి ఎవరైనా అమాయకులే, నేరం చేసినప్పటికీ కూడా నువ్వు అమాయకుడిగా గుర్తించి ఆ ధోరణిలోనే ఆ వైఖరితోనే నువ్వు ట్రయల్ జరపాలి తప్ప ట్రయల్ జరపకుండానే, విచారణ జరపకుండానే, సాక్ష్యాధారాలు విచారించి సహాయతిక కారణాలు లేకుండానే మొత్తంగా గిల్టీయా నాన్ గిల్టీ అని తేల్చడం అనేది ఇది మొత్తం క్రిమినల్ జస్టిస్ ప్రిన్సిపల్స్ కు వ్యతిరేకం. అయితే ఈ కేసులో భీమా కోరేగా కేసులో ఏం చెప్తూ ఉన్నారు అంటే, తర్వాత ఈ ప్రాసిక్యూషన్ తరపు నుంచి ఏం చెప్తూ ఉన్నారంటే, మొత్తం ఒక ఎవిడెన్స్ ఒక ఛార్జ్ షీట్ ఇవాళ చూస్తే మనకి మొత్తంగా 500 పేజీ ఫస్ట్ ఛార్జ్ షీట్, తర్వాత మళ్ళీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేశారు. కాబట్టి ఈ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేసిన మొత్తం ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది ఉంది. అయితే ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది మొత్తం అది దాన్ని పరిగణలోకి తీసుకోవచ్చా, పరిగణలోకి తీసుకోకూడదని దాని మీద కూడా బాగా చర్చ జరిగింది. అంటే అడ్మిజబిలిటీ ఆఫ్ ఎవిడెన్స్. అయితే ఈ పద్ధతి అనేది లేదా ఈ యొక్క ప్రొవిజన్ అనేది ఒక అన్కాన్షియస్ ఉంది. చాలా మంది కేసులు వేశారు కానీ గతంలో సుప్రీంకోర్టు దీన్ని ఒప్పుకోలేదు. ఇది అవసరమే, ఇది చాలా కేసులలో ముఖ్యంగా స్టేట్ క్రైమ్స్ అగైన్స్ట్ స్టేట్ విషయంలో చాలా అవసరం అని సుప్రీంకోర్టు కూడా భావించడం జరిగింది. కాబట్టి ఇవాళ ఈ ప్రొవిజన్స్ పరిశీలిస్తే ఆయన ఒక జడ్జి ఈ సాక్ష్యాధారాల మీద ఆధారపడి నాట్ గిల్టీ అనే నిర్ణయానికి రావడం చాలా తేలిక, కానీ గిల్టీ అనే దానికి రావడానికి చాలా కష్టం. అదంతా మొత్తం పరిశీలించాలి రికార్డుని, అదేవిధంగా సాక్ష్యాధారాల యొక్క రిలవెన్స్ని మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ అర్థం చేసుకోకుండా మొత్తంగా నాట్ గిల్టీ అనే ఒక ప్రిజంప్షన్తో, గిల్టీ అనే ఒక ప్రిజంప్షన్తో, నేరం చేశాడనే ఒక అభిప్రాయంతో వాళ్ళకు బెయిల్ ఇవ్వకుండా ఉండడం అనేది అన్యాయం అని చాలా మంది న్యాయ కోవిదులు, న్యాయ నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా ట్రయల్లో ఉండే ఒక సదుపాయము, బెయిల్ మీద జరిగే విచారణ మీద ఒక పెద్ద తేడా ఉంది. ఆ తేడా ఏమిటి అంటే, మన న్యాయ వ్యవస్థలో క్రిమినల్ న్యాయ వ్యవస్థ అనేది దీన్ని మనం అడ్వర్సరీ సిస్టమ్ అంటాం. అంటే రెండు వైపులా ముద్దాయికి కానీ అటు ప్రభుత్వానికి అంటే ప్రాసిక్యూషన్కి కానీ అన్ని అవకాశాలు ఇవ్వాలి నిజాన్ని తేల్చడానికి, నిజాన్ని నిగ్గు తేల్చడానికి, లేదా నేరం చేశాడా లేదని తేల్చడానికి ఈ మొత్తం అవకాశం ఇవ్వాలి. అందుకని ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో మనకు చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. ఎగ్జామినేషన్ ఆఫ్ ది విట్నెసెస్ అని, అంటే సాక్షులను విచారించకుండా, సాక్షులను క్రాస్ ఎగ్జామిన్ చేయకుండా ఎలా సాధ్యమవుతుంది అతడు నేరం చేశాడా లేదా అనేది కూడా దీంట్లో ప్రధానమైన సమస్య. కాబట్టి ఇవాళ మొత్తం ఈ కేసులో, భీమా కోరేగా కేసులో మొత్తం వేల పేజీల ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ని పెట్టి ఆ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కు సరైనది కాదు ఇది అని ఆర్గ్యుమెంట్ చేసినప్పటికి కూడా, ఎందుకంటే సాయిబాబా కేసులో ఒక ప్రశ్న వచ్చింది, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ని అథెంటిసిటీ కాదా, ఇది అక్యురసీగా ఉందా లేదా, ఫారెన్సిక్ ల్యాబొరేటరీ సర్టిఫికేట్ ఉందా లేదా, అసలు ఈ లెటర్లు కానీ లేదా ఇంకొకైనా పత్రాలు కానీ ప్రకటనల మీద ఎవరు రాశారనే సిగ్నేచర్ ఉందా, లేదా ఇది ఓన్లీ టైప్డ్ మెటీరియలా, ఆ కంప్యూటర్లోనే తయారు చేసేది, చాలా చర్చ జరిగింది. అయితే చివరికి సాయిబాబా కేసులో ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ను అడ్మిజబిలిటీని దాన్ని అంగీకరించడానికి, దాన్ని దృష్టి తీసుకోవడానికి అక్కడ ఉండే జడ్జి ఏం అవసరం లేదు అని సాయిబాబాకు శిక్ష విధించాడు. కాబట్టి ఇవాళ ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అయితే ఇవాళ చాలా ఆర్గ్యుమెంట్ హైకోర్టులో ఎప్పుడైతే ఈ బెయిల్ పిటిషన్ మీద చర్చ జరుగుతుందో, ఈ మొత్తంగా కూడా తర్వాత ప్రభుత్వం చాలా తెలివిగా, ప్రాసిక్యూటర్ చాలా తెలివిగా
వాళ్ళు ఏం చేశారు, అసలు ఈ ఎవిడెన్స్ అడ్మిజబుల్ కాదనే విషయం ఇప్పుడెందుకు, ఇది ట్రయల్లో జరగాలి తప్ప మీరు ఇవన్నీ ఆదరించకూడదని నోరు మూయించారు మన డిఫెన్స్ లాయర్స్ని. అంటే వాళ్ళు చాలా చాకచక్యంగా చాలా చాలా విషయాలలో, చాలా కీలకంగా ఉండే విషయాలలో కూడా చాలా చాకచక్యంగా బైపాస్ చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి మొత్తంగా ఈ బెయిల్ రాకుండా ఉండడానికి ఇంకొక కారణం ఏంటి అంటే గిల్టీ. కాబట్టి మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది, ఊపా చట్టానికి ఇతర చట్టాలకు ఉండే బెయిల్ ప్రొవిజన్స్ లో అక్కడ పీరియడ్ గురించి మనం ఆలోచిస్తాము. ఊపా చట్టంలో గిల్టీ నాన్ గిల్టీ కాదని ఆలోచించి బెయిల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు దగ్గర నుంచి హైకోర్టు, అదేవిధంగా ఎన్ఐఏ కోర్టులు అన్నీ కూడా వీళ్ళందరూ కూడా గిల్టీ అనే అభిప్రాయంతో ఉంటూ మొత్తం బెయిల్ అనేది డినై చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా సందర్భాల్లో ఆ కోర్టులు చెప్పిన విషయాలు కానీ మనం పరిశీలిస్తే ఈ ఫండమెంటల్ రైట్స్ అనేటివి దర్యాప్తుకు ఆటంకంగా ఉన్నాయని చెప్తున్నారు జడ్జిలే. ఇది చాలా విచిత్రం. కాబట్టి ఇన్వెస్టిగేట్ చేయడానికి ఈ హక్కులు అనేటివి, మీ ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ అనేటివి చాలా ఆటంకంగా తయారైనాయి. అంతేకాకుండా ఈ ఎన్ఐఏ అనే దానికి ఆటంకంగా తయారై అది దర్యాప్తు పూర్తి చేయకుండా అది ఆగిపోతుంది, మీ వల్లనే ఈ హక్కుల గురించి మీరు మాట్లాడుతున్నారని కూడా హైకోర్టులు భావించడం జరిగింది. సో ఈ విధంగా మొత్తంగా బెయిల్ రాకుండా పోవడానికి, సరే ఇవన్నీ టెక్నికల్ విషయాలు. ఆ టెక్నికల్ విషయాల తర్వాత పెట్టుకుని కోవిడ్ సందర్భంలో కోవిడ్ గురించి మనం మొత్తంగా హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ లో లేదా కోవిడ్ ఉన్న పరిస్థితుల్లో ఉన్న వీళ్ళని విడుదల చేయాలని ఇంటీరియం బెయిల్. ఇంటీరియం బెయిల్ అంటే మీ అందరికీ తెలుసు, తాత్కాలికంగా బెయిల్. అంటే ముందు బెయిల్ పొందే ముందు తాత్కాలికంగా బెయిల్ ఇచ్చి తర్వాత మళ్ళీ బెయిల్ మీద చర్చ జరుగుతుంది. అది ఇవాళ రేపు మండే ఉండే బెయిల్ పిటిషన్ మీద విచారణ. కాబట్టి తాత్కాలిక బెయిల్, ఇంటీరియం బెయిల్ అన్న ఇవ్వండి కోవిడ్ లో. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా మొత్తంగా ఈ కోవిడ్ కి సంబంధించి జైళ్లలో ఉండే ప్రిజనర్స్ ను విడుదల చేయాలని కూడా అది ఇచ్చింది ఒక ఆర్డర్. అయితే చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు కూడా చెప్పిందంటే ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాండేటరీ. మొదట్లో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే జైల్లో ఉండే ప్రిజనర్స్ ను విడుదల చేయాలనేది మ్యాండేటరీ కాదు, అది స్టేట్ గవర్నమెంట్ యొక్క అధికారంలో ఉంది, విచక్షణ అధికారం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కమిటీలు వేసుకొని వాళ్ళే నిర్ణయం తీసుకోవాలని చెప్తూ, అయితే ఈ ఊపా చట్టాలు, ఈ చట్టాల్లో వంటి దాంట్లో విడుదల చేయడానికి మళ్ళీ అదే రాష్ట్రము, అదే కోర్టులు, అంటే మళ్ళీ కోర్టులో బెయిల్ పిటిషన్ చర్చ జరగాలి, మళ్ళీ కోర్టులోనే మనం అడగాలి. అంటే ఒక ఆర్డర్, ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా మొత్తం ఒక స్టేట్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం వదిలేయచ్చు అని చెప్పే అవకాశం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ సుప్రీంకోర్టు చేసిన పని ఏంటంటే అది మళ్ళీ కోర్టులోనే ఫైనల్గా డిసైడ్ కావాలి, వదిలేయాలా వద్దనే విషయము. కాబట్టి సుప్రీంకోర్టు చాలా తెలివిగా, చాలా టెక్నికల్ విషయంగా అది తెచ్చి ఇవాళ బెయిల్ రాకుండా చాలా మందికి ఈ కోవిడ్ సందర్భంలో ఉన్నాయి. అయితే ఇవాళ అక్కడ ఉండే ప్రాసిక్యూటర్ కానీ లేదా ఈ ప్రాసిక్యూటర్ను గైడ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్ఐఏ కోర్టులను వాళ్ళు చాలా ఈ కోవిడ్ గురించి ఉంది కాబట్టి వదిలిపెట్టాలని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఏం తీసుకున్నారంటే కోవిడ్ వల్ల వీళ్ళని బయటకు పంపించడానికి వీల్లేదు అని. కోవిడ్ వర్సెస్ కోవిడ్ అయిపోయింది మనకు. మనమేమో కోవిడ్ వస్తుందేమో, వాళ్ళకు కోవిడ్ సోకుతుందేమో, కాబట్టి వాళ్ళు చాలా వయసు మీరిన వాళ్ళు, వాళ్ళకి అంతకుముందే చాలా జబ్బులు ఉన్నాయి కాబట్టి కోవిడ్ సోకే ప్రమాదం ఉందని మనం కోర్టులో వాదిస్తే మేము ఆ జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ బాధితులను బయటకు పంపించడం వల్ల, ఇంటీరియం బెయిల్ పంపించడం వల్ల మళ్ళీ వాళ్ళకు బయట కోవిడ్ వచ్చే ప్రమాదం కాబట్టి వాళ్ళని మేము వదిలిపెట్టామనే స్టాండ్ తీసుకున్నాం. అదే విషయంలో మనం సాయిబాబా విషయంలో మనం చూసాం. తల్లి క్యాన్సర్తో మరణించింది అని చెప్పినప్పటికీ ఆ కుటుంబ సభ్యులను కలవడానికన్నా, కనీసం మాట్లాడి కొంత ఊరట కల్పించడానికన్నా నేను పోతాను, నాకు పెరోల్ ఇవ్వండి లేదా ఇంటీరియం బెయిల్ ఇవ్వండి అని మాట్లాడితే లేదు నీకు అక్కడికి పోతే కరోనా వస్తుందని మళ్ళీ అదే ప్రాసిక్యూషన్ మనం ఏదైతే అడిగామో దాన్ని అడ్డం పెట్టుకొని అది నిరాకరిస్తూ వచ్చింది. కానీ ముఖ్యంగా ఇవాళ జైళ్లలో కోవిడ్ ప్రమాదం చాలా ఉంది, అయినా పట్టించుకోవడం లేదు. అనారోగ్యం పాలవుతున్నారు అని వరవర విషయంలో మనం చాలా ఆందోళన పడి
చివరికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి డైరెక్షన్ తీసుకొచ్చి మహారాష్ట్ర గవర్నమెంట్ మీద మనం చివరికి వీడియో కాన్ఫరెన్స్ వరకు సక్సెస్ అయినాం, కానీ ఆయనను బయటకు తీసుకొచ్చుకొని కనీసం కొన్ని రోజులు బయట ఉండడానికి అవకాశం లేకుండా, ఎందుకంటే హాస్పిటల్లో చేర్చడం, హాస్పిటల్లో తప్పుడు రికార్డులు డాక్టర్లు ఇవ్వడం, హెల్త్ ఈజ్ స్టేబుల్ అన్నారు. హెల్త్ ఈజ్ స్టేబుల్ అనేసరికి ఓకే అగైన్ టు కమ్ టు దిస్ జైల్. ఆ జైల్లో మళ్ళీ ఏమి అవకాశాలు తీసుకుంటున్నారో ఎట్లా తీసుకుంటున్నారో మనకు అర్థం కావడం లేదు, కానీ చివరికి కోవిడ్ని ఆయుధంగా చేసుకొని వాళ్ళు బెయిల్ నిరాకరించిన పరిస్థితి మనకు కనబడతా ఉంది. అదే కూడా జరిగింది కూడా. కాబట్టి ఈ బెయిల్ విషయం కంటే ఇంకా మనం ఆలోచించాల్సిన విషయం ఈ కేసు అంటే ఎన్ఐఏ గురించి. మీ అందరికీ తెలుసు, ఎన్ఐఏ అనేది 2008లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చింది, నేషనల్ ఇన్వెస్టిగేషన్స్ యాక్ట్. ఏ సందర్భంలో ఏ నేపథ్యంలో తీసుకొచ్చింది అంటే ఈ బాంబేలో వ్యవస్థను తయారు చేయడం అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటుంది విషయం ఒకటైతే, అసలు దాని స్ట్రక్చర్ కానీ లేదా దానికి ఇచ్చిన అధికారాలు కానీ చాలా విస్తృతమైన అధికారాలు ఇచ్చారు. అరెస్ట్ చేయడం కానీ, సోదా చేయడం కానీ, లేదైనా జప్తు చేయడంలో కానీ దానికి ఎటువంటి నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు. అది చెప్తుంది కానీ పాటించాల్సిన అవసరం అయితే లేదు. అందుకనే ఎక్కడైనా సరే, ఏ ప్రాంతంలో అయినా దేశవ్యాప్తంగా ఎక్కడికైనా సరిపోయి దర్యాప్తు చేయడానికి, లేదా ఇల్లు సోదా చేయడానికి, లేదా ఇంట్లో ఉన్న వస్తువులను జప్తు చేయడానికి దానికి ఆధారము. ఒకవేళ ఇవాళ విదేశాల్లో ఈ ఎల్గార్ పరిషత్కు డొనేషన్స్ ఇచ్చారంటే కూడా విదేశాల్లో పోయి కూడా ఆ సానుభూతి పనులను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దీని ఎక్స్ట్రా టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ కూడా దీనికి ఇచ్చారు. అంటే దేశంలోనే కాకుండా వేరే దేశాల్లో కూడా, విదేశాల్లో కూడా ఇది దర్యాప్తు చేయడానికి, అరెస్టు చేయడానికి దీనికి అధికారం ఉంది. అంతేకాకుండా దీని ఏదైనా సరే ఎన్ఐఏ తప్పు చేసింది, లేదా ఎన్ఐఏ మొత్తంగా దీనిలకు పాల్పడింది అని మనం కంప్లైంట్ చేసినా, లేదా దీని మీద కేసులు వేసినా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ కావాలి. ఎటువంటి పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఈ పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు. అంతేకాకుండా ఈ ఎన్ఐఏలో ఎవరు మొత్తంగా దీన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారంటే డైరెక్ట్గా హోమ్ మినిస్ట్రీ, ఉదయంగా షా, ఆ తర్వాత డిఐజీ, దీనికి స్పెషల్గా కేంద్ర స్పెషల్ డిఐజీ ఉంటాడు దీనికి సంబంధించి, ఆయన మొత్తంగా దీన్ని కేసులు చేస్తుంటారు. కాబట్టి మనకు ఒక సమస్య వచ్చింది. ఎప్పుడు వచ్చింది? మహారాష్ట్ర గవర్నమెంట్ దర్యాప్తు చేస్తున్న సందర్భంలో అది చేస్తూనే ఉంది మొదట. ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి ఏప్రిల్లో. ఆ తర్వాత గవర్నమెంట్ మారింది, బీజేపీ అధికారం నుంచి వెళ్ళింది. తర్వాత ఎన్ఐఏ మొత్తం శివసేన, తర్వాత ఎన్సీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు మనం చాలా విషయాలు ప్రెస్లో వచ్చాయి మనకు. అంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చాలా ఉదారంగా వ్యవహరిస్తూ ఉంది ఈ కేసు సంబంధించి. శరద్ పవార్ చాలా బహిరంగంగానే మాట్లాడుతున్నారు, ఈ దర్యాప్తు అన్నది చాలా అన్యాయంగా చేశారు, మేమే సపరేట్ దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేస్తామని ఆయన మాట్లాడడం. అదేవిధంగా ఈ కేసును సమీక్షిస్తామని కూడా పవార్ మాట్లాడడం. అయితే ఎప్పుడైతే ఫిబ్రవరిలో మొత్తంగా ఈ కేసును ఎన్ఐఏ తీసేసుకునిందో అప్పటికే బాంబే స్పెషల్ కోర్టులో ఈ వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమన్నాడంటే, ఇంకా మేము ఆ విషయం మాకు ప్రభుత్వం తెలియలేదు, కాబట్టి ఇది ఎన్ఐఏ తీసుకోలేదు, తీసుకోవడం కూడా అది సరైనది కాదు అని ఆయన కోర్టు ముందు మాట్లాడితే, అది వాయిదా వేసిన తర్వాత మనకి మొత్తం శివసేన అంత బహిరంగంగా ఈ కేసు గురించి మాట్లాడినా, రివ్యూ చేస్తామని మాట్లాడినా, మేము ఆలోచిస్తామని చెప్పిన, చివరికి ప్రభుత్వమే ఈ కేసును ఎన్ఐఏకు ట్రాన్స్ఫర్ చేయడానికి నిర్ణయం తీసుకుంది. కాబట్టి మనకు ఏదైనా అవకాశం ఉందేమో, రాజకీయంగా ఒత్తిడి తీసుకొస్తే, స్టేట్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొస్తే వీళ్ళని బయటకు రావడానికి అవకాశం ఉందేమని మనం ఆలోచించినాం. కానీ ఈ విషయాల్లో శివసేన, బీజేపీ రెండు ఒకటే అని వాళ్ళ నిర్ణయం తర్వాత మనకు తెలిసిపోయింది. అయితే ఇంకొక సమస్య కూడా ఎత్తుతున్నారు. ఈ ఎన్ఐఏ అనేది అసలు ఈ శాంతి భద్రతల సమస్య, లా అండ్ ఆర్డర్ సమస్య, లేదా ఈ నేరాలకు సంబంధించిన సమస్య, ఇది మొత్తంగా స్టేట్ సబ్జెక్ట్ కదా, ఎట్లా ఈ కేంద్రం అనేది ఈ రాష్ట్రాల్లో వచ్చి దర్యాప్తు చేసి అరెస్టులు చేస్తారని ఒక సమస్య కూడా తీసుకొచ్చారు. అయితే
ఇది సెంట్రల్, ఇది కంకరెంట్ లిస్ట్ లో తయారు చేసింది. ఇది స్టేట్ లిస్ట్ కాదు, కంకరెంట్ లిస్ట్ లో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించి ఏవైనా చట్టాలు చేయాలన్న కంకరెంట్ లో రాజ్యాంగంలో ఆ కంకరెంట్ లిస్ట్ లో తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇది సెంట్రల్ లెజిస్లేషన్ కాబట్టి స్టేట్ లెజిస్లేషన్ తప్పకుండా దాన్ని ఆమోదించాల్సి వస్తుంది. అయితే ఇంకొక ప్రశ్న వేశారు. అదేంటి అంటే, ఇది ఫెడరల్ వ్యవస్థకు, ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకం కదా. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం స్టేట్ సబ్జెక్ట్ అయినప్పుడు ఎందుకు కేంద్రం కలుగజేసుకుంటుంది అంటే, అందుకని ఎన్ఐఏలో చాలా ప్రత్యేకించి ఒక షెడ్యూల్ను తయారు చేశారు. ఏ చట్టాల కింద ఎన్ఐఏ డైరెక్ట్ గా వేరే రాష్ట్రాల్లో కూడా అది దర్యాప్తు చేయొచ్చు, అరెస్ట్ చేయొచ్చు, తర్వాత కేసులు పెట్టొచ్చు అనేది ఈ షెడ్యూల్లో 8 చట్టాల గురించి చెప్పారు. అందులో యూపీఏ ఒకటి. కాబట్టి ఇవాళ కౌంటర్ ఫీటింగ్ సంబంధించి చెప్పినా లేదా వివిధ అంశాలు చేర్చిన యూపీఏ చట్టం అనేది చాలా ప్రమాదమైంది. కాబట్టి ఆ చట్టాన్ని కూడా కాబట్టి యూపా కింద కేసు పెట్టి అది ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా దర్యాప్తు చేయడానికి దానికి అధికారం తీసుకునింది అది. కాబట్టి ఈ ఎన్ఐఏ చివరికి ఏమైపోయింది, దీని యొక్క ప్రభావం ఏమిటి అంటే, మొత్తం రాజకీయ వ్యవస్థ అనేది లొంగుపరుచుకుంది. కాబట్టి రాజకీయ నాయకులు కూడా మొత్తం ఏం మాట్లాడలేని పరిస్థితి. ఎన్ఐఏ అంటే అందరు భయపడిపోతుంది. సో ఈ విధంగా బెయిల్ వచ్చే విషయంలో కానీ లేదా ఈ మొత్తంగా ఈ ఎన్ఐఏ ఇన్స్టిట్యూషన్ సంబంధించి కానీ చూస్తే ఇది మొత్తంగా రాజ్యాంగానికి వ్యతిరేకము, హక్కులకు వ్యతిరేకము. అంతేకాకుండా మనం ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి అంటే, అసలు ఈ మొత్తం పరిస్థితిని చట్టం రూపంలో లేదా చట్టంలో మనం కానీ ఆలోచిస్తే ఇవాళ ఏమవుతుంది ఈ చట్టం అనేది చాలా మంది చెప్తున్న విషయం ఏమిటంటే, ఆల్ స్పెషల్ క్రిమినల్ లెజిస్లేషన్స్ అంటే ఈ ప్రత్యేకమైన క్రిమినల్ చట్టాలన్నీ కూడా విస్తృతమైన అధికారాలు ప్రభుత్వానికి ఇస్తా ఉన్నాయి, పోలీసులకు ఇస్తా ఉన్నాయి. కాబట్టి మనం ఎంత కఠినమైన చట్టం తీసుకురావాలని మనం చాలా మంది డిమాండ్ చేస్తుంటాం. మనం ఈ విషయంలో ఈ లైంగిక పరమైన నేరాలకు సంబంధించినప్పుడు చాలా కఠినమైన ప్రొవిజన్స్ ఉండాలి, చాలా కఠినమైన శిక్షలు ఉండాలి అని మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే ఈ కఠినమైన దాని కింద ఎక్కువ అధికారాలు ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోతా ఉంటాం. కాబట్టి ఇవాళ ఈ కఠినమైన చట్టాలు చివరికి ఏమైందంటే, ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నది ఈ చట్టం అనేది ఒక టెర్రర్ లాంటిది, టెర్రర్ ఆఫ్ లా అంటాం నేను. కాబట్టి పియూటీఆర్ మేము అందరం కలిసి ఒక పుస్తకం వేసాము యూపా చట్టం మీద. దాన్ని పెట్టిన హెడ్డింగ్ కూడా ఏంటంటే టెర్రర్ ఆఫ్ లా. అంటే మామూలుగా చట్టం కూడా నిన్ను భయపెడుతుంది, చట్టం కూడా నిన్ను నేరస్తులుగా తయారు చేస్తుంది, చట్టం కూడా నీ రాజకీయాలను నేర రూపమైనది మాట్లాడుతుంది, మొత్తం చట్టం నీ అసమ్మతిని కూడా నేరమని మాట్లాడుతుంది. అంటే రాజకీయాలని ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలని చట్టము ఒక క్రిమినల్ చర్యలుగా అది భావిస్తుంది. కాబట్టి ఈ స్పెషల్ లెజిస్లేషన్ ప్రత్యేకించి మొత్తం ఇట్ ఈస్ క్రిమినలైజ్ చేసే డెమోక్రటిక్ యాక్టివిటీ. అంటే ఒక ప్రజాస్వామిక పద్ధతిలో చేస్తున్న ఆందోళన అయినా సరే ఇది నేరం అని భావిస్తుంది. ఈ ప్రమాదం ఇప్పటి నుంచే ఉంది, చాలా రోజుల ముందు నుంచి మన భారతదేశంలో ఉంది. అంతేకాకుండా దీని వెనక ఒక పెద్ద థింక్ ట్యాంక్ ఉంది. ఇది అమెరికా ప్రభుత్వం గైడెన్స్, తర్వాత ఇజ్రాయెల్లో తీసుకొచ్చిన చట్టాలు దీనికి. ఎందుకంటే మొట్టమొదటి అమెరికా కమ్యూనిస్టులకు వ్యతిరేకం, అది డెమోక్రటిక్ పార్టీ కానీ రిపబ్లిక్ పార్టీ కానీ అది మొత్తం కమ్యూనిస్టులకు వ్యతిరేకం. అందుకని అన్ అమెరికన్ యాక్ట్ అని మొదట్లో 1940లోనే తీసుకొచ్చింది. అది మీకంతా తెలుసు ఆ చరిత్ర. మెకార్థీ ఎట్లా చేశాడు. ఎవరైనా సరే కమ్యూనిజం గురించి మాట్లాడినా లేదా కమ్యూనిస్టులతో సంబంధాలు ఉన్నాయని తెలిసిన వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మీద అరెస్టులు చేసి వాళ్ళని జైలులో పెట్టిన సందర్భం అమెరికాలో ఉంది. అటువంటిది ఇవాళ భారతదేశంలో జరుగుతూ ఉంది. కాబట్టి మనకు వస్తున్న ప్రశ్నలు ఏమిటి అంటే, ఇవాళ రాజ్యాంగం మనను రక్షిస్తుందా అనేది ఒక ప్రశ్న, కోర్టులు మనకు న్యాయం చేస్తాయా అనే సమస్య. కాబట్టి ఎప్పుడైతే ఈ చట్టాల ద్వారా రాజ్యాంగ యంత్రాన్ని రాజకీయ వ్యవస్థ మీద ఒక అధికారం సంపాదించుకొని, దానికి ఒక కారణం ఏమిటి అంటే ఈ రాజ్యాంగ యంత్రము రాజకీయ వ్యవస్థ మధ్యలో ఒక ఒడంబడిక కుదిరి, కాబట్టి అధికారులు రాజకీయ నాయకుల మధ్య ఒక ఒప్పందం కుదిరి చివరికి అది ప్రజా వ్యతిరేకంగా ప్రవర్తించడానికి
అది పూనుకునింది, ప్రజలే శత్రువులుగా అది ఇవాళ మాట్లాడుతుంది. కాబట్టి ఇవాళ తేడా ఏమీ లేదు పోలీసులకి, అంటే ఎగ్జిక్యూటివ్ కి, కోర్టుకు ఏమీ తేడా లేదు. మనం ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ గురించి ఇవాళ ఎంత మాట్లాడడం కూడా అది వేస్ట్. కాబట్టి ఇవాళ ఒక మధ్య ఒక సంబంధం, ఎంత గట్టి సంబంధం ఇవాళ ఎగ్జిక్యూటివ్ కి దీనికి ఉంది అంటే, ఈ మొత్తం మన ఈ సిఐఏ అజిటేషన్స్ లో పాల్గొన్న వాళ్ళందరి మీద ఎట్లాంటి కేసులు పెట్టారు. అయితే చివరికి ఆ అమ్మాయి జహారా సఫూరా అనే కేసు మీద బెయిల్ పిటిషన్ వేసినప్పుడు జరిగిన చర్చ చాలా విచిత్రంగా ఉంది. కోర్టు ఏమంటుంది అంటే, ఢిల్లీ హైకోర్టు అయినా లేదా తర్వాత సుప్రీంకోర్టు, అసలు వీళ్ళు ఏ సందర్భంలో ఈ అజిటేషన్స్ లో ఉన్నారు, వాళ్ళు చేసిన ప్రసంగాలు ఎంత ప్రమాదకరమైనవి, ఇది మొత్తం సార్వభౌమత్వాన్ని వీళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు, రాజ్యాంగాన్ని కూడా సిటిజన్షిప్ ప్రశ్నిస్తా ఉన్నారు, మేము తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తున్నారు, వీళ్ళు చేసిన వ్యాఖ్యలు కానీ లేదా వీళ్ళ యొక్క ఉపన్యాసాలు కానీ చాలా రెచ్చగొట్టేగా ఉందాను. అదే కదా భీమా కోరేగావ్ కేసులో ఇది రెచ్చగొడతా ఉన్నారు. మొత్తం ఎన్ని కేసులు ఎన్ని సెక్షన్లు పెట్టారు అంటే, ఐపీసీ సెక్షన్లు 9, అంటే స్టేట్ అఫెన్సెస్ అగైన్స్ స్టేట్ అన్ని ఉన్నాయి దీంట్లో మన భీమా కోరేగావ్ కేసులో. అదేవిధంగా ఊపా చట్టంలో 8 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఇది మొత్తం పెద్ద కేసు. చివరికి సాయిబాబాలో కూడా ఇవన్నీ పెట్టిన తర్వాత కూడా ఆయన మీద శిక్ష కాన్స్పిరసీ మీద 120B పనిష్మెంట్ ఇచ్చారు తప్ప ఈ ఊపా చట్టంగా అయితే ఊపా చట్టంలో ఉండే పనిష్మెంట్లను కూడా కలిపి ఆ రోజు ఏమన్నారు జడ్జి చివరిలో ఆయన జడ్జిమెంట్ రాస్తూ అంటే, ఈ ఊపా చట్టము లేదా ఈ చట్టం అనేది నా చేతులు కట్టేస్తాను, నాకు ఆయనకు ఉరిశిక్ష విధించాలని ఉంది, కానీ ఈ చట్టం నాకు చేతులు కట్టేసినాయి కాబట్టి ఎందుకు ఆయన అంత తీవ్రంగా స్పందించాడు అంటే, సాయిబాబా వికలాంగుడు కాదు, వికలాంగుడు అయినప్పటికీ కూడా ఆయన ఒక పెద్ద థింక్ ట్యాంక్, మావోయిస్ట్ పార్టీకి థింక్ ట్యాంక్ ఆయన, కాబట్టి ఆయనను ఉరిశిక్ష విధించాలని ఉంది కానీ నా చట్టం నా చేతులు కట్టేసింది అని చాలా బాధపడినాడు ఆ జడ్జిమెంట్లో ఆయన. కాబట్టి ఇవాళ పోలీస్ వ్యవస్థకి ఎలా చూస్తుందో హక్కుల గురించి, కోర్టులు కూడా అట్లే చూస్తుంది. అది ఇవాళ ప్రమాదకరమైన పరిస్థితి. గతంలో కోర్టుల హక్కులను కాపాడుతాయి, హక్కులను రక్షిస్తాయి. అదేవిధంగా మనం ఇకైనా హక్కులు హరించిపోతే మనం కోర్టుకు పోయి మనం అనుభవించడానికి అవకాశం ఉంది. లాస్ట్ రిసార్ట్ అనేది కోర్టు, ఇది చివరికి న్యాయం అక్కడే జరుగుతుందనే ఒక అభిప్రాయాలు ఇవాళ మనకు ఆ అభిప్రాయాలన్నీ కూడా అదృశ్యమైపోతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఎట్లా ఈ పరిస్థితిని మనం ఎదుర్కోవాలనేది కూడా చాలా సమస్య చట్టపరంగా. సరే కావచ్చు నవలాక చెప్పిన విషయం ఏంటంటే, ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆయన చెప్పిన పోయిటరీ కానీ తర్వాత కానీ ఆయన రాసిన విషయం కానీ మనం పరిస్థితి ఇట్స్ ఏ పొలిటికల్ ట్రయల్. భీమా కోరేగావ్ cause is a political trial, so must be faced only by పొలిటికల్ మూవ్మెంట్ ద్వారా దాని మీద సమస్యకు పరిష్కారం ఉంటుంది, కానీ చట్టంలో దానికి పరిష్కారం దొరకదని నా అభిప్రాయం. ఎందుకంటే నువ్వు గతంలో అన్ని పొలిటికల్ ట్రయల్స్ లో గతంలో అందరూ బయటపడినారు తప్ప, ఎందుకంటే ఎవిడెన్స్ లేదని, లేకపోతే ఏ సాక్ష్యాధారాలు లేవని, కేవలం చాలా రోజులు జైల్లో ఉన్నారు తప్ప ఆ కన్నాబిరాన్ కానీ ఇతరులు కానీ వాదించేటప్పుడు ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు. టెక్నికల్ విషయాల మీద వాళ్ళ కేసులు కొట్టేయబడింది. అయితే ఇవాళ చాలా పకడ్బందీగా ఈ చట్టాలు తయారు, అప్పటికి ఈ చట్టాలు లేవు. ఈ చట్టాల ద్వారా ఇది తీసుకో. కాబట్టి లా ఇస్ ఎ వైలెన్స్. కాబట్టి లా వైలెన్స్ అండ్ జ్యూరిస్ప్రుడెన్స్ కూడా ఇవాళ తీసుకొస్తున్నారు. కాబట్టి ఇవాళ నిపుణులు లేదా మేధావులు ఈ లీగల్ విషయాల్లో అయిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, మనకు కాన్స్టిట్యూషన్ అనేది ఉంది, గతంలో దీని ఆధారంగానే మనం హక్కులను సాధించుకుంటున్నాం. అదేవిధంగా ఏవైనా సరే క్రిమినల్ చట్టాల్లో రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నా లేదా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నా మనం వాటిని రాజ్యాంగబద్ధం కాదు, రాజ్యాంగ వ్యతిరేకమైన కాబట్టి కొట్టేర్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అది ఇవాళ టాడా ఎక్స్పీరియన్స్ చూసినా, అనుభవం చూసినా, లేదా ఇవాళ ఎన్ఐఏ మీద కూడా కేసులు వేశారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన సంస్థ, రాజ్యాంగానికి వ్యతిరేకమైన కేసులు కూడా వేశారు. ఛత్తీస్గఢ్లో వేశారు, తమిళనాడులో వేశారు. అయితే ఇవి 2 పెండింగ్ లో ఉన్నాయి. అయితే ఛత్తీస్గఢ్లో మాట్లాడిన విషయం ఏంటి అంటే, ఇది ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకము, ఇది స్టేట్ సబ్జెక్ట్ లో ఉన్నదాన్ని మీరు ఎట్లా మా దాంట్లోకి ఎన్క్రోచ్ అవుతారు అనే విషయం మీద వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు.
అదే వేరే కేరళలో కూడా అదే విధమైన పరిస్థితి, వాళ్ళు కూడా కేసు వేశారు. అయితే ఇంతవరకు దాని మీద ఎటువంటి తీర్పు. నాకు ఉండే అనుమానం ఏమిటంటే ఎన్ఐఏ చట్టాన్ని కూడా రాజ్యాంగబద్ధమని సుప్రీంకోర్టు చెప్పే పరిస్థితిలో ఉంది. దాని గత ఈ దశాబ్దంలో దాని తీర్పులు చదివిన లేదా హక్కులకు సంబంధించి దాని వ్యాఖ్యానాలు చదివిన అది మొత్తం ఎన్ఐఏ చట్టాన్ని కూడా రాజ్యాంగబద్ధమని చెప్పే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ ప్రజాస్వామ్య రాజ్యాంగం కాదు. కాబట్టి దీన్ని ఏమనాలి అనేది దీనికి పేరు కూడా పెట్టారు ఇవాళ. ఇది ప్రజాస్వామ్య రాజ్యాంగం కాదు, హక్కుల రాజ్యాంగం కాదు, ఇది శిక్షాత్మక రాజ్యాంగం. అంటే ఇది ప్యూనిటివ్ కాన్స్టిట్యూషన్ తయారైంది. కాబట్టి ఈ ప్యూనిటివ్ కాన్స్టిట్యూషన్ ఎట్లా తయారైందంటే ఏ హక్కులకు సంబంధించిన ప్రశ్న వేసినా మొత్తం ఈ అధికారాన్ని ఎప్పుడైతే ప్రశ్నిస్తామో ఈ హక్కుల ద్వారా అదంతా కూడా దానికి ఆటంకం అని భావిస్తాము. కాబట్టి అభివృద్ధికి హక్కులు ఆటంకమే, దర్యాప్తుకు హక్కులు ఆటంకమే, నేరస్తులు శిక్షించడానికి హక్కులు ఆటంకమే. కాబట్టి ఏదైనా సరే ఇవాళ హక్కుల ఆటంకం ఉంది. కాబట్టి హక్కుల చట్టంలో మీరు మాట్లాడొద్దండి అని సుప్రీంకోర్టు చాలా డైరెక్ట్ గా మాట్లాడుతూ ఉంది. అంతేకాకుండా ఈ జామియా ఇస్లామియా యూనివర్సిటీ ఆమె ప్రెగ్నెంట్ అనే అమ్మాయి మీద బెయిల్ విషయం తెలిసినప్పుడు అది మాట్లాడిన విషయాన్ని అది చెప్పిన విషయాన్ని జడ్జిలు చెప్పిన విషయాన్ని కానీ పరిశీలిస్తే చాలా బాధేస్తుంది. ఎందుకు ఇట్లా తయారైపోయింది సుప్రీంకోర్టు ఈ పరిస్థితుల్లో అని. సరే, దానికి రాజకీయ కారణాలు, ఆర్థిక కారణాలు ఉండవచ్చు, కానీ మామూలు చట్టపరంగా మనం ఆలోచన ఏం చెప్తుంది అంటే మండే నిప్పుల కట్టెలో మీరు ఊది గాలి మీద నేరం వేస్తే ఎట్లా? మీరు చూడండి, ఇఫ్ యూ చూస్ టు స్పీక్ ఆన్ ది embers అండ్ వై కెన్ యూ బ్లేమ్ ది విండ్? అదే దాన్ని ఇవాళ భీమా కరేగా కేసులో అప్లై చేస్తాం. వాళ్ళకి బెయిల్ ఇవ్వడానికి చివరికి హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ అని చెప్పి, అంటే అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంది కాబట్టి, కోవిడ్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఆమెకు బెయిల్ ఇచ్చారు తప్ప, కండిషనల్ బెయిల్. పూర్తిగా ఆమె అరెస్ట్ను ఖండిస్తూ లేదా అరెస్ట్ నుంచి విముక్తి కలిగిస్తూ బెయిల్ ఇచ్చి అసలు ఆ కేసును క్యాష్ చేయకుండా. కాబట్టి మీకు అందరూ తెలుసు ఆ సిఐఏ వ్యతిరేకంగా జరిగిన ఆందోళన అన్నిటి మీద కూడా ఇవాళ అక్కడ పిల్లల మీద యూపీఏ యాక్ట్ ఉంది, సెడిషన్ కేసులు ఉన్నాయి, తర్వాత కేసులు ఉన్నాయి. కాబట్టి రాజ్యాంగం అనేది ఇవాళ కాబట్టి చాలా మంది సిఐఏ పోరాటాలు వచ్చిన తర్వాత మనం రాజ్యాంగాన్ని సమర్థించాలా లేదా అనే ఒక ప్రశ్న వేశాం. రాజ్యాంగంలో ఉండే ప్రజాస్వామిక అంశాలను ఎప్పుడు మనం సమర్థిస్తాం. అయితే రాజ్యాంగంలో ఉండే అప్రజాస్వామిక అంశాలను కూడా మనం సమర్థించలేదు. ఉదాహరణకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, ఆ రోజు మొత్తం ఫండమెంటల్ రైట్స్ నే సస్పెండ్ చేసే అధికారం ఆ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కింద ఉంది. కాబట్టి ఇవాళ ఈ రాజ్యాంగం అనేది అది ప్రజలను రక్షించడానికి ఉంటుందా, లేదా పాలకులను రక్షించడానికి ఉందా, లేదా ప్రజల హక్కులను కాపాడడానికి ఉందా, లేదా ప్రభుత్వం యొక్క అధికారాలను కాపాడడానికి ఉందా? కాబట్టి ఇవాళ ఏమన్నా ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థకి, సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థకి ఏమన్నా ఒడంబడిక కుదిరిందే మొత్తం ప్రజలను హక్కులు లేకుండా చేద్దామని? కాబట్టి ఇవన్నీ అనుమానాలన్నీ మనకు వస్తున్నాయి కాబట్టి ఇది చేసాం. కాబట్టి మనం ఇవాళ ఈ పొలిటికల్ ట్రయల్ భీమా కరేగా కేసును మనం చేయాల్సిన పని చాలా. ఒకసారి నందిత అక్సర్ మాట్లాడుతూ, సరే చాలా మంది మాట్లాడుతారు ఈ మావోయిస్టులు వీళ్ళ హింసకు పాల్పడతారు, తర్వాత వీళ్ళంతా మొత్తం దేశ భద్రతకు వ్యతిరేకం, లేదా మొత్తం ఇదంతా ఒక ఆల్టర్నేటివ్ అనే ఐడియాలజీతో మొత్తం హింసను రేపుతున్నారు, మత ఘర్షణలు రేపుతున్నారు అని చాలా మంది మాట్లాడుతుంటారు. కానీ ఒక ఉదాహరణ మనం తీసుకుంటే, పార్లమెంటు దాడి కేసులో గిలానీని బయటపడేయడానికి ఆ రోజు చేసిన క్యాంపెయిన్ లాంటి క్యాంపెయిన్లు ఇవాళ భీమా కరేగా కేసులో మనం చేయాల్సి. అదేవిధంగా అంటే యూ కెనాట్ బ్లేమ్ ది అక్యూజ్డ్. ఆ అక్యూజ్డ్ మీద వచ్చే విమర్శలు అన్నింటినీ కూడా మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. లాయర్లు కూడా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళు ముద్దాయిలు కోర్టులో అని. You have to build up the image of these people that they are the great patriots, they are the great democrats, and they are committed for the cause of the people. అనే స్థాయిలో మనం రివర్స్ గా మనం తీసుకోకపోతే ఇవాళ పత్రికలు చేసే ప్రచారంలో అందరూ నమ్మే కాబట్టి ఈ ప్రచారాన్ని మనం తిప్పి కొట్టాల్సిన ఉంది. అంటే బేసిక్ ఏంటంటే వీ హ్యావ్ టు
dismantle the hegemony of the ideology of the fascist that the BJP government. కాబట్టి బీజేపీ గవర్నమెంట్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి కావాల్సిన మనం ఈ ఎక్విప్మెంట్ ఆఫ్ ఐడియాలజీ మనకు కావాలి. ఈ ఐడియాలజీతోనే మనం ఈ కేసును మనం ఇది ఒక పొలిటికల్ ట్రయల్ గా, అదేవిధంగా ఒక అన్యాయమైన కేసుగా, దీన్ని ప్రజల మీద కేసుగా మనం దీన్ని మలిచేసి మొత్తం ప్రజాస్వామ్యానికే ఈ కేసు ఒక పెద్ద ఇది అని మనం మాట్లాడుతూ మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎలాంటి కార్యక్రమం తీసుకుంటాం, తర్వాత ఎవరెవరితో కలుస్తాం అనే సమస్యలు కాదు ఇక్కడ. ఎవరు ఈ కేసు గురించి మాట్లాడిన తర్వాత ఏ పద్ధతిలో మనం చేయాలి అనేది, ఇందులో సిఏఏకి అంత పెద్ద వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని వచ్చినప్పుడు ఈ కేసును కూడా మనం విడుదలని ఎందుకు పెద్ద ఎత్తున ఉద్యమం చేయలేము అనే దాన్ని కూడా మనం ఒకసారి సమీక్షించుకొని మనం ఈ కేసును ఎట్లయినా సరే కోర్టులలో బయటపడడానికి మనం ప్రయత్నం చేయాలి. దానికి నిరసన కానీ, ఇతర ప్రజా సంఘాలు కానీ, లేదా మొత్తం దేశంలో ఉండే ప్రజాస్వామికవాదులందరూ కూడా. కాబట్టి ఇష్యూ ఈజ్ నాట్ Bhima Koregaon case. Issue is the survival of democracy. The issue is the survival of fundamental rights. That is, we have to defeat fascism for the sake of the fundamental rights and the real constitution.